హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది గాన్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి ఎస్ జయశంకర్ సార్ జపాన్ క్యాపిటల్ అయినటువంటి టోక్యో నగరాన్ని అయితే విజిట్ చేయడం జరిగింది. ఈ విజిట్కి ముఖ్య కారణం చూసినట్టయితే క్వాడ్ ఆర్గనైజేషన్కి సంబంధించి మినిస్టీరియల్ మీటింగ్ అనేది ఈ టోక్యో నగరంలో కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఇకపోతే ఈ మీటింగ్కి సంబంధించి ఈ మీటింగ్ అనేది 28 జూలై నుంచి 30 జూలై వరకు, అంటే ఈరోజు వరకు ఈ మీటింగ్ అనేది ఉండబోతుంది. ఈ మీటింగ్కి సంబంధించి 29th మెయిన్ కీ హైలైట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీటింగ్కి సంబంధించి డిస్కస్ చేసిన అన్ని విషయాలు అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇకపోతే ఈ ఇయర్ ఎండ్లోపు భారతదేశం అనేది క్వాడ్ లీడర్స్కి సంబంధించిన సమ్మిట్ అయితే కండక్ట్ చేయబోతుంది. అదేవిధంగా ఈ సమ్మిట్కి రాబోయే లీడర్స్ని చూసుకున్నట్టయితే యుఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి జో బైడెన్, అదేవిధంగా ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి ఆంటోనీ అల్బనీస్, జపాన్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి ఫుమియో కిషిదా అండ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నరేంద్ర మోడీ, వీరందరూ కలిసి 2024లో వీరంతా క్వాడ్ లీడర్స్ సమ్మిట్లో పాల్గొనబోతున్నారు. అదేవిధంగా లాస్ట్ క్వాడ్ లీడర్స్ మీటింగ్ చూసుకున్నట్టయితే ఇక్కడ జపాన్లోని హిరోషిమాలో మే 2023లో ఇదైతే కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ లీడర్స్ సమ్మిట్, అదేవిధంగా ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్కి సంబంధించి డిఫరెన్స్ చూసినట్టయితే ఇక్కడ దేశానికి సంబంధించినటువంటి హెడ్స్ అండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రెసిడెంట్ కానీ, అదేవిధంగా ఫారెన్ మినిస్టర్స్ చూసినట్టయితే ఎవరైతే దేశాలకు సంబంధించిన రాయబారులుగా తన విధి విధానాలను నిర్వహిస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ ఫారెన్ మినిస్టర్స్, అదేవిధంగా వీరిని ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అని కూడా పిలువబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ జయశంకర్ సార్, మన ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ సార్. సో వీరు అన్ని దేశాల ఫారెన్ మినిస్టర్స్ కలిసి చేసే మీటింగ్ని ఫారెన్ అఫైర్స్ మీటింగ్ అని అంటారు. ఇకపోతే క్వాడ్ అంటే ఏంటి? క్వాడ్ అనేది వరల్డ్ మ్యాప్లో 4 దేశాలు కలిసి ఏర్పరిచే ఒక క్వాడ్ షేప్. దీని ద్వారానే ఈ ఆర్గనైజేషన్కి క్వాడ్ అని పేరు అయితే పెట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా దేశాలు చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇండియా, ఆస్ట్రేలియా, ఇక్కడ జపాన్ మరియు అమెరికా. వీటిని వరల్డ్ మ్యాప్లో చూసుకున్నట్టయితే ఈ విధంగా క్వాడ్రిలేటర్ షేప్లో ఈ నేషన్స్ అయితే కనిపించడం జరుగుతుంది. దాని ద్వారానే దీనికి క్వాడ్ అనే పేరు ఇవ్వడం జరిగింది. క్వాడ్ అనేది షార్ట్ ఫామ్ అండి. క్వాడ్ని ఫుల్ నేమ్ అనేది క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అని చెప్పడం అయితే జరుగుతుంది, ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ క్వాడ్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి దేశాలను చూసుకున్నట్టయితే ఒకటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇండియా, జపాన్, అదేవిధంగా ఆస్ట్రేలియా. ఈ గ్రూప్ ముఖ్యంగా రీజనల్ సెక్యూరిటీకి సంబంధించి, అదేవిధంగా దేశాల మధ్య ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ అదేవిధంగా ఈ 4 దేశాలు కలిసి ఇండో పసిఫిక్ రీజన్, అంటే ఇండియన్ ఓషన్, అదేవిధంగా పసిఫిక్ ఓషన్లో ట్రేడ్కి సంబంధించి సెక్యూరిటీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ 3 విషయాలు ఈ ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య మోటివ్గా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే హిస్టరీ సంబంధించి, క్వాడ్కి సంబంధించిన హిస్టరీ చూసినట్టయితే ఈ ఆర్గనైజేషన్ అనేది 2007లో అప్పటి జపనీస్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి షింజో అబే ద్వారా ఇంట్రడ్యూస్ అయితే చేయడం జరిగింది. దీనిని ఆస్ట్రేలియా మరియు ఇండియా, అమెరికాలు అయితే సపోర్ట్ చేసి ఈ ఆర్గనైజేషన్లో పాల్గొనడం అయితే జరిగింది. 2008 తర్వాత కొన్ని డిప్లొమాటిక్ కన్సర్న్స్ వల్ల ఆస్ట్రేలియా అనేది చైనాకి దగ్గర అవ్వడం వల్ల ఈ ఆర్గనైజేషన్ అంత సక్సెస్ఫుల్లీ రన్ అయితే జరగలేదు. ఆ తర్వాత 2017లో దీన్ని మళ్ళీ రివైవ్ చేసి రెగ్యులర్ మీటింగ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇకపోతే ఈ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి అన్ని దేశాలు కలిసి ఒక ఎక్సర్సైజ్ అయితే చేపట్టడం జరుగుతుంది. దాన్నే మలబార్ ఎక్సర్సైజ్ అంటారు. ఈ మలబార్ ఎక్సర్సైజ్ అనేది ఇండియన్ ఓషన్ మరియు అదేవిధంగా పసిఫిక్ ఓషన్కి సంబంధించి ఈ ఎక్సర్సైజ్ చేపడతారు. ఈ ఎక్సర్సైజ్లో ముఖ్యంగా నేవీకి సంబంధించి అన్ని షిప్స్ అనేటివి పాల్గొని రాబోయే కాలంలో జరిగేటువంటి న్యాచురల్ డిజాస్టర్స్, అదేవిధంగా ఏ విధమైనటువంటి యుద్ధ పరిస్థితులు ఏర్పడినా వాటికి సంబంధించి ఏ విధంగా ఎదుర్కోవాలనేది ఇక్కడ ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది. ఈ ఎక్సర్సైజ్ ముఖ్య ఉద్దేశం ఇండియన్ ఓషన్, అదేవిధంగా పసిఫిక్ ఓషన్కి సంబంధించి పీస్ అయితే ప్రొవైడ్ చేయడం, అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు ఆ రీజన్లో ఉన్న దేశాలు ఎదుర్కొన్నా వారికి ఎకానమీ, అదేవిధంగా మిలిటరీ సహాయం అయితే అందిస్తుంది. ఈ క్వాడ్ పర్పస్ ఇంతకుముందు తెలుసుకున్నట్టే ఈ ఆర్గనైజేషన్ అనేది ఫ్రీ అండ్ ఓపెన్ ఇంక్లూజివ్ ఇండో పసిఫిక్ రీజన్. ఈ ఇండో పసిఫిక్ రీజన్కి ఫ్రీ అండ్ ఓపెన్ ట్రేడ్ని అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సెక్యూరిటీ ద్వారా సెక్యూరిటీ కోఆపరేషన్, ఎకనామిక్ కొలాబరేషన్, అదేవిధంగా రీజనల్ ఛాలెంజెస్ని అడ్రస్ చేస్తూ ఇండో పసిఫిక్ ఓషన్కి సంబంధించి పీస్ఫుల్ మూమెంట్ని అయితే అక్కడ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇకపోతే మీటింగ్కి సంబంధించిన కీ హైలైట్ చూసుకున్నట్టయితే ఇక్కడ
ముందుగా ఈ మీటింగ్లో మ్యారిటైమ్ సెక్యూరిటీ గురించి అయితే డిస్కస్ చేయడం జరిగింది. కమిట్మెంట్ టు ఎన్ష్యూరింగ్ ఎ ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్ ఎంఫసైజింగ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్. ఈ ఇండో మరియు పసిఫిక్ ఓషన్కి సంబంధించిన నావిగేషన్ అదేవిధంగా మ్యారిటైమ్ సెక్యూరిటీకి సంబంధించి వీరైతే డిస్కస్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ప్రమోటింగ్ సస్టైనబుల్ అండ్ ఇంక్లూజివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అక్రాస్ ది రీజన్. ఈ రీజన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అయితే బిల్డ్ చేయాలని చెప్పేసి, డెవలప్ చేయాలని చెప్పేసి ఈ మీటింగ్ ద్వారా డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా క్లైమేట్ చేంజ్, ఈ రోజుల్లో ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఈ రీజన్లో ఉన్నటువంటి అన్ని దేశాలు చాలా విధాలుగా సఫర్ అవుతున్నాయి. సో ఈ క్లైమేట్ చేంజ్ని ఎదుర్కోవడానికి స్ట్రెంథనింగ్ ఆఫ్ కోఆపరేషన్ ఆన్ క్లైమేట్ చేంజ్, అదేవిధంగా క్లీన్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ, క్లీన్ ఎనర్జీతో అదేవిధంగా దేశాల మధ్య కోఆపరేషన్ అనేది స్ట్రెంథన్ చేస్తూ ఎన్విరాన్మెంట్కి సూటబుల్ అయ్యేటువంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి ఈ మీటింగ్ ద్వారా తెలియజేయడం అయితే జరిగింది. ఫారెన్ మినిస్టర్స్ సెడ్ దట్ దే హ్యావ్ గ్రేట్ ఇంట్రెస్ట్. అదేవిధంగా ఈ మీటింగ్లో ఉన్నటువంటి అందరు ఫారెన్ మినిస్టర్స్ అయితే కలిసి చెప్పడం జరిగింది, దే హ్యావ్ అ వెరీ గ్రేట్ ఇంట్రెస్ట్ ఇన్ ఎన్ష్యూరింగ్ పీస్ అండ్ స్టాబిలిటీ ఇన్ ది మిడిల్ ఈస్ట్. ఈ ఇండో పసిఫిక్ రీజియన్ కాకుండానే మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్లో జరుగుతున్న గాజాపై అటాక్ సంబంధించి వీరైతే కన్సర్న్స్ తెలియజేయడం జరిగింది. వీరు అదేవిధంగా అక్టోబర్ 7, 2023లో హమాస్ ద్వారా ఇజ్రాయెల్పై చేసిన అటాక్ని ఖండించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి గాజాలోని క్రైసిస్ గురించి కూడా ఇక్కడ మాట్లాడడం అయితే జరిగింది. దానికి అనుగుణంగా దానికి కావాల్సినటువంటి అన్ని హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్, అదేవిధంగా ఆ గాజాలో హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తామని ఈ మీటింగ్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఇకపోతే టెక్నాలజీ అండ్ సైబర్ సెక్యూరిటీ, ఎన్హాన్సింగ్ కొలాబరేషన్ ఆన్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అండ్ బోల్స్టరింగ్ సైబర్ సెక్యూరిటీ మెజర్స్. ఇప్పుడు రాబోతున్న కాలంలో ఈ అన్ని దేశాలు కలిసి టెక్నాలజీ అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ మీద ఎక్కువ ఫోకస్ చేయబోతున్నాయి. నెక్స్ట్ పాయింట్ చూసినట్టయితే హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్. ఇది ఇండియన్ ఓషన్ అదేవిధంగా పసిఫిక్ ఓషన్లో ఉన్నటువంటి దేశాలలో ఎలాంటి విధమైన హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ కావాల్సిన, అదేవిధంగా డిజాస్టర్ రిలీఫ్, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఎలాంటి రిలీఫ్ అవసరమైనా ఈ దేశాలు అయితే కలిసికట్టుగా పోరాడతాయని చెప్పి తెలియజేయడం జరిగింది. ఎకనామిక్ కొలాబరేషన్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఎకానమీ అనేది ఫాస్టర్ చేయాలని చెప్పేసి ఈ దేశాల మధ్య సంబంధాలను ఇంకా స్ట్రాంగ్గా చేయాలని ఈ క్వాడ్ నేషన్స్ మీటింగ్లో తెలియజేయడం అయితే జరిగింది. అదేవిధంగా హెల్త్ సెక్యూరిటీకి సంబంధించి ఇక్కడ మాట్లాడడం అయితే జరిగింది. ఇకపోతే ఈ క్వాడ్ అనేది ఇండియాకి ఎందుకు అంత ఇంపార్టెంట్, అదేవిధంగా క్వాడ్ అనేది ఎందుకు ఏర్పడిందంటే చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈ ఇండో పసిఫిక్ అదేవిధంగా ఇండియన్ ఓషన్ రీజియన్లో ఎక్కువ అవడం వల్ల, అదేవిధంగా ఉన్నటువంటి సౌత్ చైనా సీ ద్వారా ఇక్కడున్న అన్ని దేశాలను ఈ చైనా అనేది ఇబ్బంది పరుస్తుంది. అదేవిధంగా వార్ థ్రెట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ సౌత్ చైనా సీలోని నేషన్స్కి. సో ఈ చైనా యొక్క అగ్రెసివ్ యాక్ట్ని కౌంటర్ చేయడానికి ఈ 4 దేశాలు కలిసి క్వాడ్ అనే ఆర్గనైజేషన్ని ఫామ్ అయితే చేయడం జరిగింది. దీని ద్వారా ఇండో పసిఫిక్ రీజియన్లో పీస్ క్రియేట్ చేస్తూ అదేవిధంగా చైనా యొక్క అగ్రెసివ్ మూమెంట్స్ని ఇండో పసిఫిక్ రీజియన్లో అయితే కంట్రోల్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఆర్గనైజేషన్కి సంబంధించి ఇండియా ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది అనేది ఇక్కడ చూడబోతున్నాం. ఫస్ట్గా స్ట్రాటజిక్ బ్యాలెన్స్ అండి. కంట్రీస్ లైక్ చైనా ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ది ఇండో పసిఫిక్ రీజియన్. ఇప్పుడు చూసినట్టయితే చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇండో పసిఫిక్ రీజియన్లో చాలా ఎక్కువగా ఉంది. సో ఆ చైనాని కౌంటర్ చేయడానికి ఆర్గనైజేషన్ అనేది సెక్యూరిటీ బ్యాలెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అదేవిధంగా సెక్యూరిటీ ఎన్హాన్సెస్ మ్యారిటైమ్ సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ షేరింగ్. ఈ ఇండియన్ ఓషన్లో అదేవిధంగా పసిఫిక్ ఓషన్లో చైనా అయితే చాలా మొత్తంలో ప్రజెన్స్ చూపిస్తుంది. దీని ద్వారా ఇండియా మరియు ఇతర దేశాలకు సెక్యూరిటీ ఛాలెంజెస్ అయితే చాలా వరకు చూసుకోవచ్చు. అండ్ అదేవిధంగా రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే ఇండియాకి సంబంధించి చైనా అనేది తన షిప్స్ని పంపి స్పైయింగ్ అయితే చేయడం జరిగింది హంబాంటోటా పోర్ట్ నియర్ బై. అండ్ ఈ రకమైన ఛాలెంజెస్ని ఎదుర్కోవడానికి ఈ గ్రూప్ అనేది తోడ్పడుతుంది ఇండియా కోసం. అదేవిధంగా ఎకనామిక్ గ్రోత్ చూసినట్టయితే ఇందులో ఉన్నటువంటి 4 దేశాలు ఎకనామికల్లీ వెరీ స్ట్రాంగ్ అండి. సో ఇలాంటి ఆర్గనైజేషన్ ద్వారా ఇండియా అనేది తన ట్రేడ్ని అయితే ఈ దేశాల ద్వారా పెంపొందించుకోవడమే కాకుండా వరల్డ్ స్టేజ్లో మంచి ట్రేడ్ అవకాశాలు అయితే లభించడం జరుగుతుంది. అదేవిధంగా వాల్యూస్కి సంబంధించి ఇండియా మరియు ఇతర దేశాలు కలిసి డెమోక్రాటిక్ ప్రిన్సిపల్స్ అదేవిధంగా ఇంటర్నేషనల్ లా అయితే ఫాలో అవుతున్నాయి. ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఇండో పసిఫిక్ రీజియన్లో పీస్ మరియు ఫ్రీడమ్ అదేవిధంగా నావిగేషన్కి సంబంధించి రీజనల్ స్టాబిలిటీ అయితే ఈ ఆర్గనైజేషన్ పాసిబుల్ చేస్తుంది.
టెక్నాలజీకి సంబంధించి ఫెసిలిటేట్ చేస్తుందండి ఈ టెక్నాలజీ. అదేవిధంగా టెక్నాలజీకి సంబంధించి ఇందులో ఉన్నటువంటి అన్ని దేశాలు టెక్నాలజీ షేర్ చేసుకొని టెక్నాలజీ ఫీల్డ్ని అయితే స్ట్రెంగ్తన్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ అదేవిధంగా డిప్లొమసీ చూసినట్టయితే ఈ ఆర్గనైజేషన్ ఉన్నటువంటి దేశాలతో రిలేషన్స్ మంచిగా ఉండడం వల్ల గ్లోబల్లో డిప్లొమాటిక్ రిలేషన్స్ అయితే చాలా స్ట్రాంగ్గా అవుతాయి. ఈ దేశాల ద్వారా గ్లోబల్లో ఇండియా ఇమేజ్ అయితే పెరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో ముగుస్తుంది. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్ బటన్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఫర్దర్ మీకు ఏ వీడియోస్ కావాలో ప్లీజ్ కామెంట్ ఇన్ ద బాక్స్. థ్యాంక్ యూ.